ఫ్యూచర్ సిటీలో పనులు వేగం పెరగాలి అన్నారు సీఎం రేవంత్. గ్లోబల్ కంపెనీలు అక్కడికి వచ్చేలా ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలకు భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జూన్ నాటికి ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్ లో పరిశ్రమల స్థాపనకు శంకుస్థాపనలు జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న భారత్ ఫ్యూచర్ సిటీ పూర్తిగా నెట్ జీరో సిటీ తరహాలోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి నగరాల్ని అధ్యయనం చేసి ఇక్కడి మౌలిక వసతుల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశ్రమల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాతే సంస్థలకు భూ కేటాయింపులు జరపాలని ఆదేశించారు. ఇప్పటివరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ అంశాలు, ఫ్యూచర్ సిటీ ఇతర ప్రాంతాల్లో సంస్థలకు కేటాయించాల్సిన భూ వివరాల్ని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలకు భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల్ని 3 కేటగిరీలుగా విభజించాలని, ప్రముఖ సంస్థలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు సీఎం. సంస్థలు త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ మన ఫ్యూచర్ సిటీకే వచ్చేలా గట్టి ప్రయత్నాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే దీనికోసం తాను స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు. జూన్ నాటికి ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్కుల్లో పరిశ్రమల స్థాపనకు శంకుస్థాపనలు జరగాలని స్పష్టం చేశారు. డేటా సెంటర్ల హబ్ గా మార్చేందుకు 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలని, ఈ డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్టీపీ వాటర్ వినియోగించుకునేలా ప్లాన్ చేయాలని అధికారులకు సూచించారు సీఎం. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని, ఆకర్షణీయమైన లోగో, వెబ్సైట్, కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారుల్ని ఆదేశించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక గ్రూప్ 1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్ గా నియమించే వ్యవస్థ తీసుకురావాలన్నారు. పారిశ్రామిక విధానాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల పాలసీలు అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. అలాగే రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ పనుల్ని వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.